హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరందరూ అడుగుతున్న మ్యాథమెటిక్స్కి సంబంధించి టూల్ 1, 3 ఏం చేయాలి, ఎలా ఇవ్వాలో చూద్దాం. అది మనకి తెలుసు కదా. మీకు క్లాస్ 3 అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ షేర్ ఈక్వలీ అని వచ్చింది కదా. దానికి సంబంధించి ఇలా తీసుకుందాం. ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఏది రోలు ఏది స్లైడో రాసిస్తే సరిపోతుంది. వాటి నేమ్స్ రాస్తే సరిపోయే విధంగా దీనికి మీరు కరెక్ట్గా రాసిన వాళ్ళకి 5 మార్క్స్ అలాట్ చేస్తారు. రెండవ టూల్ 1లో ఇవ్వాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద టేబుల్ అని చెప్పి, ఇప్పుడు వాళ్ళు రాసిన ప్రాప్తికి వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళ నాలెడ్జ్కి సంబంధించి ఏవైతే ఫ్లాట్ ఆబ్జెక్ట్సో ఇక్కడ రాస్తారు, అలా కర్వ్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి పక్కన రాస్తారు. ఇక్కడ మనకి 3 రాసినట్లయితే మీరు ఫుల్గా మార్క్స్ అలాట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ రకంగా మనకి క్లాస్ 3కి టూల్ 1 అనేది ఉంటుంది. మీకు టూల్ 2 గురించి ముందుగానే తెలుసు. ఏంటంటే మనం తరల్ అండర్లైన్ పెడుతున్నామని, ఆ అండర్లైన్కి సంబంధించి వివరాలను అందులో రాస్తారు. ఒకసారి అండర్లైన్ తరల గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు క్లాస్ 3 ప్రాజెక్ట్ వర్క్స్ చూడండి. ఇక్కడ కంప్లీట్ ద షేప్ ప్యాటర్న్స్. ఈ షేప్స్ కానీ మీరు గీయలేకపోతే బోర్డు మీద గీయండి, లేకపోతే ఇంకా ఈజీగా మీరు ఏవైనా ఒక 5 షేప్స్ ఇచ్చి వాళ్ళ యొక్క కాంప్రహెన్షన్ ఎలా ఉందో, అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ లాజిక్ ఫాలో అవుతున్నారా లేదా చూసి మీరు 5 మార్క్స్ ఇవ్వచ్చు. ఇంకా వీటికి కలర్స్ కూడా వేసి ఇవ్వచ్చు, లేదా కలర్స్నే మీరు ఇవ్వచ్చు. ఓకేనా. ఇంకా మీరు ప్యాటర్న్స్ ఇవ్వాలనుకుంటే రకరకాల షేప్స్ ఇవ్వచ్చు. సర్కిల్, ఓవెల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ అన్నీ వాడుకుని ఇవ్వచ్చు. కలర్స్ కూడా ఇవ్వచ్చు, ఫ్లవర్స్ ఇవ్వచ్చు. తర్వాత ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. దానికి కలర్స్ కూడా వేయమని చెప్పి ఇంకా క్రియేటివ్గా తయారు చేయించవచ్చు. అంతేకాకుండా మన టూల్ 2కి సంబంధించి మీకు చెప్పుకున్న ముందు విధంగా ఎండ్లైన్ అనేది ఉంది. ఎండ్లైన్కి సంబంధించి 2 శాంపిల్స్ 4లో రిపీట్ కాకుండా ఏ విద్యార్థి టెస్ట్ చేస్తాడో ఆ విద్యార్థికి 1, 2 ఆల్రెడీ ఇచ్చినట్లయితే, అంత 1, 3 ఇచ్చినట్లయితే 3 కానీ 4 కానీ ఇచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రకంగా మీరు ప్రాజెక్ట్స్ అనేవి విద్యార్థులతో చేయించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రతి వీడియోలో 2 ప్రాజెక్టులు అనేవి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. వాళ్ళ చేత ప్రిపేర్ చేయించి మీరు ఈ 3 డేస్లో 2 డేస్లో ప్రిపేర్ చేయించి ఎగ్జామ్ ముందు రోజు కానీ, లేకపోతే ఎగ్జామ్ రోజు కానీ, లేదా ఎగ్జామ్ తర్వాత కానీ టూల్ 1, టూల్ 3ని మీరు చేయించండి. ఇప్పుడు టూల్ 3 అంటే ప్రాజెక్ట్ వర్క్కి రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో షేప్స్, హౌ మెనీ స్క్వేర్స్, హౌ మెనీ ట్రయాంగిల్స్, వీటికి కూడా వీలైతే స్క్వేర్స్ కౌంట్ చేయడంతో పాటు స్క్వేర్కి రెడ్ అని, ఎల్లో అని, పింక్ అని అలా మార్చేసుకొని ఇచ్చి వాళ్ళకి ఇంకా చాలా క్రియేటివ్గా ఈ పిక్చర్ని డ్రా చేసేటట్టుగా కూడా మీరు చేయించవచ్చు. ఆ రకంగా చేయిస్తూ, లేదా ఇంకా సింపుల్గా రాసుకోవాలి అంటే డ్రా బిలో ఫిగర్స్ అని చెప్పి స్క్వేర్ ఒకటి ప్లేస్ ఇచ్చి, ట్రయాంగిల్, రెక్టాంగిల్, అలాగే ఓవెల్, సర్కిల్ వీటన్నిటికీ కూడా ప్లేస్ కానీ ఇచ్చారంటే వాళ్ళు చక్కగా డ్రా చేస్తారు. అలాగే లేదా మీరైనా ఫిగర్స్ ఇచ్చేసి వాటి నేమ్స్తో వాళ్ళని మ్యాచింగ్ చేయమనొచ్చు. ఇది చాలా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి, సోదనర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు క్లాస్ 3 చూసాం కదా. క్లాస్ 4కి చూద్దాం. క్లాస్ 4కి వచ్చేసరికి మనకి సిలబస్ ఫ్రాక్షన్స్. దానికి సంబంధించి నేను ఫ్రాక్షన్స్లో ఇక్కడ ఏం చేయాలంటే హాఫ్, క్వార్టర్ వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళు నోటీస్ చేసి సరిపోతుంది, అక్కడ రాయాలి. అలాగైనా వాళ్ళు అయితే వాళ్ళకి రాయగలిగితే సరిపోతుంది, లేదా డ్రా చేయాలి. డ్రా ఏ హోల్, హాఫ్ అండ్ క్వార్టర్ ఫిగర్స్ డూ యూ నో. వాళ్ళకి తెలిసిన హాఫ్, హోల్, క్వార్టర్ వాటికి సంబంధించి ఒక 2 కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఇవ్వగలిగితే మీరు మార్క్స్ అలాట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీరు రెండో దాంట్లో ఏం చేయాలంటే డేటా అనాలిసిస్లోంచి మంచివి చాలా ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి. బై అబ్జర్వింగ్ అబోవ్ పిక్టోగ్రాఫ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ గ్రాఫ్ చూస్తూ ఈ పక్కనున్న 4 క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది. ఇందులో ఏది మీకు విద్యార్థులకి ఈజీగా ఉంటుందో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయించి వాళ్ళ చేత రాయించవచ్చు. ఇది మీరు ఈ క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఎక్కించుకునేటట్టు చూస్తారు. ఇది కూడా అంతే. ఐఎఫ్పి ఛానల్స్ కానీ,
ఐఎఫ్పి మీకు ఐఎఫ్పిస్ ఉన్నాయి, ప్యానల్స్ ఉన్నాయి కనుక ఫ్లాట్ ప్యానల్స్ వాటిని ఉపయోగించుకుని మీరు వీటిని చూపించి కింద క్వశ్చన్ ఆన్సర్ రాసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ద బార్ గ్రాఫ్ షోస్ హౌ పీటర్ స్పెండ్స్ ఈజ్ టైమ్ ఆన్ ఏ నార్మల్ డే. ఒక రోజులో తను ఈ విధంగా ఏ యాక్టివిటీస్కి ఎలా స్పెండ్ చేస్తాడో. ఇక్కడ 1 hour ఈజ్ ఈక్వల్ టు 1 బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 hour అన్నమాట. అక్కడ చూసినట్లయితే ఎక్కువ ఏదైనా స్పెండ్ చేస్తారు, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుతారు, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. దీనికి ఇంకా కావాలంటే మీరు ఆ యాక్టివిటీస్ రాసి వాళ్ళు పిక్టోగ్రాఫ్ కూడా వేయించట్టుగా చేయొచ్చు. టేబులర్ ఫామ్లో కూడా రాయించవచ్చు. టేబులర్ ఫామ్ గీయండి అని చెప్పచ్చు. ఈ రకంగా మీ డేటా అనాలిసిస్లోంచి ఒకటి కూడా ఇప్పుడు మనం తీసుకోవచ్చు, లేదా ఫ్రాక్షన్ నుండే తీసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్షన్ నుండి అంటే ఫిల్ ద టేబుల్ అని చెప్పి సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్, వాళ్ళకి లైక్ ఫ్రాక్షన్స్ యూనిట్ ఫ్రాక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేసిన లైక్ ఫ్రాక్షన్ యూనిట్ ఫ్రాక్షన్ డెఫినేషన్ రాస్తూ సరైన ఎగ్జాంపుల్స్ ఒక 3 కానీ 2 కానీ ఇచ్చినట్లయితే మీరు 5 మార్క్స్ అలాట్ చేయొచ్చు. ఇక్కడ డెఫినేషను అలాగే ఎగ్జాంపుల్స్. ఈ డెఫినేషన్ అనేది వాళ్ళకి ఇప్పటికే మీరు బాగా బై హార్ట్ చేయించి ఉండాలి. ఏది లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, డినామినేటర్ నామినేటర్లో ఏంటేంటి ఉండాలని తెలియజేస్తే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ రకంగా 4th క్లాస్కి మీరు ప్రాజెక్ట్ వర్క్స్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు మనం క్లాస్ 5 చూసినట్లయితే సేమ్ సిలబస్ ఉంది, వీళ్ళకి కూడా ఫ్రాక్షన్స్ ఉంది కనుక టూల్ 1కి తీసుకునేసరికి 5th క్లాస్కి ఇది చాలా బాగుంది. దీనికి ఒకే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 5 ప్రాపర్ ఫ్రాక్షన్స్, 5 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్స్, అలాగే కన్వర్ట్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ మిక్స్డ్. ఇవి ఇచ్చిన వాటిని మిక్స్డ్లోకి మార్చాలి. అలాగే ఇక్కడ కింద ఇచ్చిన వాటిని మిక్స్డ్ నుంచి ఇంప్రాపర్లోకి మార్చేటట్టుగా. ఇది ఈ పాటికే వాళ్ళకి చాలా వరకు ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక్కడ 3 చేయగలిగితే 3 మార్కులు, 5 చేస్తే 5 మార్కులు, ఆ విధంగా అలాట్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది అసలు పూర్తి కంటెంట్ అనేది వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. అలాగే రైట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్. ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ రాస్తారు, సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ నీట్గా రాసి తర్వాత దాని ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాత కిందన ఉన్న టేబులర్ ఫామ్ చూస్తారు. టేబులర్ ఫామ్ చూసి ఈ బ్రాకెట్లో ఈజ్ ఇట్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ నాట్ అనేది వాళ్ళు మెన్షన్ చేసి సరిపోతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని. ఇక్కడ రోల్ డినామినేటర్ గాను ప్రెజెంట్ నామినేటర్ కానీ తీసుకోవాలి. అది మాత్రం ఆ ఫ్రాక్షన్ యొక్క ఫామ్ మీరే అక్కడ వేసి వాటిని ప్రాపరా కాదా చెప్పాలి. ఓకే, సెకండ్ మనకు ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఇక్కడ చాలా నేమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్, డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇస్తారు. ఆ ఫ్రాక్షన్స్ ఏంటో చూసారు కదా, డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా ఇస్తే మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.